17, 2025న రామ ఏకాదశి వ్రతాన్ని జరుపుకుంటారు. ఇది దీపావళికి ముందు వస్తుంది మరియు భౌతిక స్థిరత్వం మరియు అంతర్గత శాంతిని కోరుకునే వారికి చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏకాదశికి సంబంధించి ప్రసిద్ధమైన వ్రత కథలు ఏవీ లేవు, కానీ ఇది సాధారణంగా శ్రీరాముడు మరియు సీతలకు అంకితం చేయటం జరిగింది. ఈ రోజున విష్ణువును పూజించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని నమ్ముతారు. రామ ఏకాదశి అనేది కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి. దీనిని కృష్ణపక్షంలో జరుపుకుంటారు. దీనికి దివ్య ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా దీపావళి పండుగకు ముందు వస్తుంది కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవిని, విష్ణువును ఆరాధించటం ద్వారా ఐశ్వర్యం, శ్రేయస్సు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. విష్ణువును, శ్రీరాముణ్ణి పూజించటం ద్వారా లక్ష్మీదేవి ఆశీర్వాదాలు పొందుతారు. ఇది భౌతిక శ్రేయస్సు మరియు అంతర్గత శాంతికి సంబంధించింది. ఏకాదశి నాడు ఉపవాసం యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం మనస్సు మరియు శారీరక ఇంద్రియాలపై నియంత్రణ సాధించటం మరియు దాన్ని ఆధ్యాత్మిక పురోగతి వైపు మళ్లించడం. అదనంగా ఉపవాసం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఏకాదశి ఉపవాసం 3 రోజులుంటుంది. భక్తులు ఏకాదశి రోజు, దశమి ముందు రోజు మధ్యాహ్నం ఒకే భోజనం చేస్తారు. మరుసటి రోజు కడుపులో ఆహారం మిగిలి ఉండకుండా చూసుకోవాలి. భక్తులు ఏకాదశి రోజున ఆహారం లేదా నీరు లేకుండా కఠినమైన ఉపవాసం ఉంటారు మరియు మరుసటి రోజు ద్వాదశి సూర్యోదయం తర్వాత మాత్రమే ఉపవాసం విరమిస్తారు. ఈ రకమైన ఉపవాసం చాలా కష్టం మరియు ఆరోగ్యం మరియు జీవిత కారణాల వల్ల జీవితంలోని అన్ని రంగాల ప్రజలకు సాధ్యం కాదు. కాబట్టి చాలా మంది భక్తులు మరింత ఉదారవాద ఉపవాసాన్ని అనుసరించరు. రామ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల పాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకంలోకి ప్రవేశిస్తారు. దీపావళికి ముందు వచ్చే రామ ఏకాదశి ఆనందం, శ్రేయస్సు మరియు వృద్ధిని ప్రసాదిస్తుంది. ఏకాదశి నాడు శ్రీహరి విష్ణువును పూజించే సాంప్రదాయం ఉంది. కానీ ఏకాదశి శక్తి కారణంగా లక్ష్మీనారాయణల ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి మరియు ఆర్థిక సంక్షోభం నుండి విముక్తి లభిస్తుంది. పౌరాణిక యుగంలో ముచుకుంద అనే రాజ్యం ఉండేది. ఆయన చాలా సత్యవంతుడు మరియు విష్ణు భక్తుడు. ఆయన రాజ్యం పూర్తిగా అవినీతి నుండి విముక్తి పొందింది. ఆయనకు చంద్రభాగ అనే కుమార్తె ఉండేది. ఆమెను సుభాన్ అనే రాజు కొడుకుతో వివాహం చేసుకుంటారు. ముచుకుందరాజు ఏకాదశిని చాలా కఠినంగా పాటించేవాడు మరియు ఆయన రాజ్యంలోని ప్రతి ఒక్కరూ ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించారు. కార్తీక మాసంలో ఒకసారి యువరాజు శోభన్ తన అత్తమామల ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో గ్రామ ఏకాదశి వస్తుంది. శోభన్ భార్య చంద్రభాగ తన భర్త హృదయం చాలా బలహీనంగా ఉందని భావించింది. తన తండ్రి వద్ద అందరూ ఉపవాసం ఉండాలని ఆజ్ఞాపించగా అతను ఏకాదశి ఉపవాసం ఎలా ఆచరిస్తాడు? చంద్రభాగ తన భర్తతో ఇక్కడ జంతువులు కూడా ఏకాదశి రోజున ఆహారం తినవని చెప్పింది. అలాంటి పరిస్థితిలో రాజ్యపు అల్లుడు ఉపవాసం చేయకపోతే అతని రాజ్యాన్ని వదిలి వెళ్లవలసి వస్తుంది. చంద్రభాగుడి నుండి ఈ విషయం విన్న తర్వాత శోభన్ చివరకు రామ ఏకాదశి ఉపవాసం పాటించాల్సి వచ్చింది. అయితే ఉపవాసం పూర్తి కాకముందే అతను మరణించాడు. ఆ తర్వాత చంద్రభాగ తన తండ్రి ఇంట్లో నివసించడం ప్రారంభించింది. ఇక్కడ నివసిస్తున్నప్పుడు ఆమె తరచుగా పూజలు చేసి ఉపవాసం ఉండేది. ఏకాదశి ఉపవాసం ప్రభావంతో మరుసటి జన్మలో శోభన్ సంపదతో నిండిన దేవ్పూర్ రాజ్యాన్ని పొందాడు. ఒకరోజు ముచుకుంద నగర్కు చెందిన ఒక బ్రాహ్మణుడు శోభను చూసి అతన్ని గుర్తించాడు. ఆ బ్రాహ్మణుడు నగరానికి తిరిగి వచ్చి చంద్రభాగకు జరిగిన మొత్తం సంఘటనను చెబుతాడు. చంద్రభాగ తాను 8 సంవత్సరాలుగా ఏకాదశి ఉపవాసం పాటిస్తున్నానని, అది తన భర్త శోభన్కు పుణ్యాలను ఇస్తుందని చెప్పింది. చంద్రభాగ శోభన్ వద్దకు వెళ్లి ఏకాదశి శుభాలన్నింటినీ అతనికి అప్పగిస్తుంది. దీని తర్వాత లక్ష్మీదేవి దయ వల్ల దేవ్పూర్లో అదృష్టం, ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతాయి మరియు చంద్రభాగ మరియు శోభన్ కలిసి జీవించడం ప్రారంభిస్తారు. పద్మపురాణం ప్రకారం రామ ఏకాదశి ఉపవాసం ఆచరించే వ్యక్తికి విష్ణు చాలా సంతోషించి మరియు అతను వైకుంఠానికి చేరుకునేలా చేస్తాడు. దీనితో పాటు రామ ఏకాదశి ఉపవాసం ఆచరించడం ద్వారా ఒక వ్యక్తి అన్ని రకాల పాపాల నుండి విముక్తి పొందుతాడు. ఈ ప్రపంచంలో లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం కూడా ఉంది. రామ ఏకాదశి రోజున చెట్ల నుండి ఆకులు కోయకూడదు. చీమలు లేదా చిన్న జీవులు ఇల్లు ఊడ్చి చనిపోతాయన్న భయం ఉంటుంది మరియు ఈ రోజున ఏదైనా జీవిని చంపటం పాపం. ఈ ఏకాదశి రోజున జుట్టు కత్తిరించకూడదు. రామ ఏకాదశి రోజున వీలైనంత తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడటం వల్ల మీ నోటి నుండి తప్పుడు పదాలు వచ్చే అవకాశం ఉంది. ఏకాదశి నాడు అన్నం తినటం కూడా నిషేధించబడింది. ఎవరైనా ఇచ్చిన ఆహారాన్ని తినవద్దు. ఎవరైనా పండ్ల ప్రేమికులైతే వారు అరటి పండ్లు, పాలకూర, బీట్రూట్ మొదలైనవి తినకూడదు. మీరు మామిడి, అరటిపండు, ద్రాక్ష, పిస్తా పప్పులు, బాదం మొదలైనవి తినవచ్చు.